పొలిటికల్ లవ్ స్టోరీ 2024 మన తెలంగాణలో బీజేపీ ఓడెళ్ళి కాంగ్రెస్ అంటే లవ్ అంటాడు, కాంగ్రెస్ ఓడెళ్ళి బీజేపీ అంటే జివ్ అంటాడు. ఈ లవ్వు జివ్వు పొద్దుడు సంధి గిదే ముచ్చట. భలే గమ్మత్తుకుంటారా బై ఈ పొలిటికల్ లీడర్ల కథలు. రాజాసింగ్ లవ్ స్టోరీ ఇది గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముచ్చట అన్నట్టు. ఏం చేస్తున్నాడు రాబాయ్ అంటే రేవంత్ రెడ్డితో మస్తు ఖుషి చేస్తుంది. మరి వీరి లవ్ స్టోరీ వెనక ఏముందని జనం కథలు పడుతున్నారు. ఒక స్టేట్ ముఖ్యమంత్రిగా చాలా మంచి వ్యవస్థ ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇక బండి సంజయ్ లవ్ స్టోరీ చేతిలో చెయ్యేసి చెప్పు బావా అన్నట్టు కేంద్ర మంత్రి అయ్యుండి రేవంత్ రెడ్డి చేతిలో చెయ్యేసే చేయి కలిపే ముచ్చట్లు చెప్పే. అప్పుడేమో మైనంపల్లితో సున్నం, ఇప్పుడేమో రేవంత్ రెడ్డితో డీప్ లవ్వు. కాంగ్రెస్ వాళ్ళ ఊసు లేదు ఊలుకు లేదు. ప్రేమ ముదిరిందా ఏంది? బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, మీ ఎమ్మెల్యేలు అందరు రాండి, కనిపించిన వాళ్ళకల్లా దండం పెడుతూ మేము ప్రయత్నం చేస్తున్నాం. రఘునందన్ లవ్ స్టోరీ ఇటు బీఆర్ఎస్ నుంచి అటు బీజేపీకి పాయే, బీజేపీ నుంచి ఎటో పాయే, ఇప్పుడు కాంగ్రెస్ వైపు సూపాయే. అట్లా చేస్తే రేపు ఉన్న గోసి కూడా పాయే. 10 ఏళ్లలో మీరు ఏం చేయలేని అసమర్థులు మీరు కొత్తగా వచ్చిన వాళ్ళని 5 నెలల్లో ఏదో జరగాలి అని చెప్పి ఏదో ఊహించుకుంటే ఎట్లయితుంది? బేసికల్గా జరుగుతున్న పొరపాటు ఎక్కడ, పునాదులు వేయడంలో జరిగిన పొరపాటు ఎక్కడ అనేది చూడండి. గట్లుండే రఘునందన్ పాయే జిందగీ. రేవంత్ మోదీ లవ్ స్టోరీ గా సినిమాలో చెప్పినట్టు మొగుడు పక్కనే ఉండగానే పెండ్లాం పక్కింటోనికి కన్ను కొడితే ఎట్లుంటది? प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है, तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है. ఈ కాంగ్రెస్ పార్టీలో పదవికి గా బీజేపీ పార్టీల మోదీ అని పలవరిస్తే ఎట్లా రాబాయ్? అట్లుంటది గా రేవంత్ లవ్ స్టోరీ.